ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏ విద్యార్థి కూడా పై స్థాయిలకు వెళ్ళాలన్నా కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విద్యార్థి నాయకులు ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఇలాంటి మంచి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు ఏ విద్యార్థి నాయకులు కూడా లేరు. మారుమూల గ్రామంలో అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి పై చదువులకు వెళ్ళాలన్నా, అదే విధంగా మంచి ఉద్యోగాలు పొందాలన్నా కానీ ప్రభుత్వం చేయుత అనేది ప్రతి ఒక్క విద్యార్థులకు అవసరం లేదా? అవసరం లేదా? గట్టిగా చెప్పాలి. స్కాలర్షిప్ మనకు కావాలా వద్దా? స్కాలర్షిప్ మనకు కావాలా వద్దా? స్కాలర్షిప్ మరి వద్దన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి ప్రతి ఒక్కరిది మన విద్యార్థుల పైన ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే విద్యార్థులు ఎక్కడ ఉంటారు? చైతన్యవంతులు అవుతారా? అస్సలు గారు. ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే పై స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ అందినప్పుడే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా కానీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు మాకు స్కాలర్షిప్ వద్దంటారు, మరి మేము కట్టే